వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం కర్నూలు నగరంలోని ఫేమస్ అయిన జెఫా టీ కెఫే దగ్గర ఉన్నాం. ఏంది జెఫా టీ అనుకుంటున్నారా? అరే ఎవడ్రా ఈ టీ చేసిన తుప్పాల్సి చదవా? ఎవడ్రా నువ్వు కొత్తగా వచ్చావా? నా బ్రాండ్ టీ నీకు తెలీదా? వెళ్ళి తీసాయిలో మీరు ట్రై చేయండి. జఫా టీ టేస్ట్ కదా. మొట్టమొదటి బ్రాంచ్ కర్నూలు నగరంలో ఇక్కడ మెయిన్ బ్రాంచ్ బ్రహ్మానందం గారి చేతుల మీదుగా అయితే ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అయితే ఈ జెఫా టీ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నిర్వాహకులు అయితే జెఫా టీని అనేక బ్రాంచెస్తో పాటు ఫ్రాంచైజ్ కూడా ఇస్తున్నారని చెప్పి తెలిసింది. అయితే ఫ్రాంచైజ్ ఎలా తీసుకోవాలనేది కూడా మనం పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓనర్ అండి, జెఫా టీ అనేది కొత్త రకంగా పేరు పెట్టారు. ప్రస్తుతం మనం కర్నూలు నగరంలో ఫేమస్ టీ స్టాల్ అయిన జెఫా టీ కెఫే దగ్గర ఉన్నాం. అయితే మనతో పాటు జెఫా టీ కెఫే నిర్వాహకులు నటరాజ్ గారు ఉన్నారు. నటరాజ్ గారు నమస్తే. నమస్తే అండి. ఏంటంటే జెఫా టీ అని చెప్పి కొత్త పేరు పెట్టారు. అంటే చాలా మంది జెఫా అంటేనే మొత్తం గుర్తుకొచ్చేది బ్రహ్మానందం గారు. ఈ పేరు పెట్టాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? యాక్చువల్లీ నేను బ్రహ్మానందం సార్ ఫ్యాన్. ఈ 4-5 ఇయర్స్లో ఈ కర్నూలు కానీ ఇంకా మన ఆల్ ఓవర్ ఏపీ, నాట్ ఓన్లీ కర్నూలు, ఆల్ ఓవర్ ఏపీ రియల్ ఎస్టేట్ బూమ్ పడిపోయింది. ఆ రియల్ ఎస్టేట్ బూమ్ పడిపోవడంతో యాక్చువల్లీ నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడిని. వేరే బిజినెస్ ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు ఈ కొన్ని టీ కెఫేస్లో వాటిలో మా రియల్ ఎస్టేట్ మీటింగ్ అంతా కెఫేస్లో ఉంటుంది. ఆ టీ స్టాల్లో కూర్చొని డిస్కస్ చేయడము, అక్కడ అగ్రిమెంట్స్ చేసుకోవడము, అక్కడ మొత్తం ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది మన ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో ఈ కెఫేస్లో చేసేవాళ్ళం. అప్పుడు నాకు ఆ థాట్ ఎట్లా వచ్చింది అంటే, అందరూ కంపెనీ నేమ్స్ పెడుతున్నారు, ఏ ఒక్క కంపెనీకి కూడా బ్రాండ్ అంబాసిడర్ లేడు. ఒక కంపెనీ మనమే స్టార్ట్ చేసి బ్రాండ్ అంబాసిడర్, ఒక మంచి బ్రాండ్ అంబాసిడర్తో ముందుకు పోతే ఎట్లుంటుంది అన్న ఆలోచనలో ఫస్ట్ బేసిక్గా నేను బ్రహ్మానందం సార్ ఫ్యాను. సో అట్లా స్టార్ట్ అయింది. ఆ తర్వాత నేను బ్రహ్మానందం సార్ని కలవడము, సారు దానికి యాక్సెప్ట్ చేయడము, దీన్ని ఇట్లా జఫా టీ అని ఇంట్రడ్యూస్ చేయడము, దీన్ని ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ ఫ్రాంచైజెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే జెఫా అని పేరు పెట్టినప్పుడు చెప్పింటారు కదా బ్రహ్మానందం గారికి, ఏమన్నారు? ఏం జెఫా అని పెట్టినారు అంటే హాస్యంగా ఉంటది కదా అని చెప్పేసి ఎవరన్నా? లేదు సార్, యాక్చువల్లీ ఫస్ట్ బ్రహ్మానందం సార్ ఒప్పుకోలేదు. అంటే జఫా టీ అంటే నీ టీ ఎలా ఉంటుందో తెలియకుండా నేను నీ టీకి ప్రమోట్ చేయను. నేను నీ టీ బాగుంటేనే సక్సెస్ అవుతుంది అని నాకు అనిపిస్తేనే నేను చేస్తాను అన్నాడు. సార్ నేను మీకు యాక్చువల్లీ మేము కొన్ని శాంపిల్స్ తీసుకెళ్ళాం సారు యాక్సెప్ట్ చేస్తే మా టీ ఇలా ఉంటుంది, మీరు టేస్ట్ చేయండి చూడండి అని తీసుకుపోయిన శాంపిల్స్ మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి ఉపయోగపడినాయి. మేము అక్కడికక్కడ సార్కి టీ చేసి ఇవ్వడము, సార్కి అది నచ్చడము, అది నచ్చిన తర్వాత ఆయన మమ్మల్ని ఎంకరేజ్ చేసి బాగా సపోర్ట్ చేశాడు. యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన అందరికీ ఒక యాక్టర్గా తెలుసు, కానీ నా విషయంలో మాత్రము ఆయన ఒక మంచి, నేను ఒక గాడ్ లాగా భావిస్తాను. నేను గురుగారు అని పిలుస్తాను. గురుగారికి నాకు మంచి బాండింగ్, ఒక తక్కువ టైంలో మంచి బాండింగ్ ఏర్పడిందండి. సార్ చాలా హెల్ప్ చేశాడు. ఇంకోటి ఏంటి అంటే ఎలా ఉండాలి, ఎలా మనం సొసైటీలో మెలగాలి, ఏ విధంగా ఉండాలి అనేది చాలా నేర్పించాడు. ప్రతిరోజు ఆయనతో ఉంటే రోజుకు ఒక కొత్త విషయం నేర్చుకోవచ్చు సార్ దగ్గర నుంచి. ఓకే, జెఫా టీ అంటే ఒక టీ స్టాల్లోనే ఇంత సంపాదించవచ్చు అని ఎలా చెప్పొచ్చు? ఓన్లీ టీ ఒకటి ఉందే ఇక్కడ, ఇంకా ఏమేమి ఎన్ని రకాలుగా? లేదండి, యాక్చువల్లీ ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే టీ అండ్ కాఫీస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. తర్వాత మనకేమనిపించింది అంటే ఓన్లీ టీ కాఫీ కాకుండా జనాలు బాగా ఎంజాయ్ చేసేలాగా మిల్క్ షేక్స్, మొజిటోస్, స్నాక్స్, తర్వాత పిజ్జాస్, బర్గర్స్ అన్నీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అన్నీ సక్సెస్ఫుల్గా థౌజండ్స్ ఆఫ్ ది పీపుల్
హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు మన దగ్గర. ఓకే. ఎక్కువ రిపీటెడ్ కస్టమర్స్ వస్తారు మనకి. రిపీటెడ్ అంటే ఏదో వారానికి ఒకసారో రెండు వారాలకు ఒకసారో కాదు, డైలీ వచ్చే కస్టమర్స్ డైలీ మన టీ ఎంజాయ్ చేస్తారు. మన దగ్గర కాంబో ప్యాక్స్ ఉన్నాయి. ఆ కాంబోస్ ఎలా ఉంటాయంటే 2 టీ, 2 సమోసా, 1 బన్ మస్కా, ఇట్లా కాంబోస్, పిజ్జా విత్ మిల్క్ షేక్స్, మొజిటోస్, ఇట్లా అన్ని రకాల కాంబోస్ ఉన్నాయి మన దగ్గర. అవన్నీ ఎంజాయ్ చేస్తారండి బాగా. ఇప్పుడు జఫర్ టీ కెఫేకి చాలా మంది వస్తుంటారు, కస్టమర్స్ వస్తున్నారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలాగ ఉంది అంటారు? అది ఫీడ్బ్యాక్ అనేది నెక్స్ట్ లెవెల్ అండి. యాక్చువల్లీ మనము ఇంత రెస్పాన్స్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఫస్ట్లో అందరూ వచ్చేవాళ్ళు, తర్వాత వాళ్ళు ఇంకా వేరే వాళ్ళని తీసుకురావడము, ఈ టీ బాగుంది, ఈ ఫ్లేవర్ నచ్చింది అని చెప్పేసి. టీ ఒకటే కాదు, కాఫీకి కూడా చాలా లవర్స్ ఉన్నారు. కాఫీకి కూడా చాలా మంచి లవర్స్ ఉన్నారు. డైలీ రిపీటెడ్ కస్టమర్స్ వస్తారు మనకు. ఎక్కడ మన బ్రాంచ్ ఓపెన్ అయినా మన జఫర్ టీ ఉందంటే మన బోర్డు చూసి వచ్చి టీ ఎంజాయ్ చేసి కాఫీ ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎన్ని వెరైటీస్ టీస్ ఉన్నాయి కానీ కాఫీ కానీ? టీలో ఒక 8-10 రకాల వెరైటీస్ ఉన్నాయండి. కాఫీలో ఒక 8-10 రకాల వెరైటీస్ ఉన్నాయి దాంట్లో. అవునండి, ఇంక్లూడింగ్ క్యాపిచినో. ఓకే. కాఫీ మెయిన్గా మనకు కమింగ్ ఫ్రమ్ చిక్మంగళూరు, అంటే హబ్. అది చాలా మంచి బ్లెండ్ ఉంటుంది మన దగ్గర కాఫీ. అంటే దానికి తేడా ఏమంటారు? తేడా అంటే బ్లెండింగ్ అండి. ఏదైతే మనము అరబికా, రూబెస్టా అని చెప్పేసి 2 రకాల బీన్స్ ఉంటాయి. ఏదైతే ఆ రేషియో మనం బ్లెండ్ చేసేదాన్ని బట్టి మనకు అవుట్పుట్ టేస్ట్ అనేది ఉంటుందండి. ఇప్పుడు కస్టమర్స్ రొటీన్ కస్టమర్స్ వస్తున్నారా, లేదంటే కొత్త కస్టమర్స్ వస్తున్నారా? కొత్త కస్టమర్స్ వస్తున్నారండి. ఇంకా కస్టమర్స్ పెరుగుతూ ఉన్నారు. మీరే చూస్తున్నారు కదా, క్రౌడ్ ఫుల్గా ఉంటుంది ఎప్పుడు కూడా మనకు. అంటే కొన్ని టయాల్లో సీట్స్ దొరకవు, వెయిట్ చేస్తారు పాపం, రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటారు. అదే వెయిటింగ్ కూడా ఉంటుంది అయితే. అవునండి. ఇంటర్నల్గా నేను స్టార్టింగ్ ఎంటర్ అవుతున్నాయి, మొత్తం సెటప్ బటన్ డిఫరెంట్గా ఉంది. అవునండి. ఈ సెటప్ పెట్టాలని ఎందుకు మీకు కాన్సెప్ట్ వచ్చింది? అంటే లో లైట్లో, అంటే ఒక ఫస్ట్ కెఫే సిటీస్లో చూసి ఉంటాం మనము. ఇక్కడ కర్నూలులో ఒక లో లైట్లో ఒక మంచి ఏసీ అంబియన్స్ ఉన్న ఫస్ట్ కెఫే మనది జఫర్ టీ. ఏసీలో టీ. అవునండి. చల్లగా అట్లని టీ 100 రూపాయలకి ఇవ్వట్లేదు. మినిమం ప్రైస్, కస్టమర్స్ ఎంజాయ్ చేసే ప్రైజే ఇస్తా ఉన్నామండి. అయితే కదా కూల్ ప్లేస్ లో వేడి టీ, అలాగే స్నాక్స్ వేడిగా అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్ అండి. ఇప్పుడు తక్కువ కాలంలోనే జఫర్ టీ అనేది నిర్మించడం జరిగింది. అయితే మెయిన్ బ్రాంచ్ లో ఉన్నాం. అయితే ఇంకా కొన్ని బ్రాంచెస్ కూడా ఓపెన్ చేశారు. అంటే ఎక్కడ కూడా మీరు ప్రచారం చేయలే, ఎందుకని అలాగా? అంటే యాక్చువల్లీ ఆ ప్రచారానికి పెట్టే డబ్బు మనం క్వాలిటీ ఇస్తున్నాం. క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. మేము క్వాలిటీని నమ్ముకున్నాము, క్వాలిటీతో ముందుకు పోతా ఉన్నాము. సో మౌత్ పబ్లిసిటీనే మనకు పెద్ద ఇన్వెస్ట్మెంట్. దాన్ని నమ్ముకున్నాం కాబట్టి మనము ఈరోజు సక్సెస్ అయినాము. ఈరోజు మీరు మా దగ్గరికి వచ్చినారు, మాతో ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అలాట్ సుమన్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. అయితే మెయిన్ బ్రాంచ్ ఒక దీంతో స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మనం ప్రస్తుతం బ్రాంచ్ ఇప్పుడు ఎన్ని బ్రాంచ్లు మొత్తం మెయింటైన్ చేస్తున్నారు? సార్ ఇప్పుడు యాక్చువల్లీ నేను ఓన్ బ్రాంచెస్ 2 ఉన్నాయి నాకు. ఇప్పుడు కర్నూలులో ఇక్కడ మన బిర్లా కాంపౌండ్లో ఒకటి, తర్వాత వెంకటరమణ కాలనీలో ఒకటి, రిమైనింగ్ అన్ని ఫ్రాంచైజెస్ ఇచ్చినాము. ఓవరాల్గా కర్నూలులో 5 బ్రాంచెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు నంద్యాలలో ఓపెన్ అయింది, అనంతపూరు, హిందూపూరు, తర్వాత తిరుపతిలో పెద్ద ఫ్రాంచైజ్ ఓపెన్ అవుతుంది. వాళ్ళు రెట్రో టైపు చాలా బాగా డిజైన్ చేశారు, చాలా పెద్దది. ఎందుకంటే పిల్గ్రిమ్ ఏరియా కాబట్టి మనకు కూడా అది బాగుంటుందని చెప్పి మేము కూడా ఇంట్రెస్ట్ తీసుకొని ఇంటీరియర్ డిజైన్ అంతా మనమే చేసినామండి. అయితే ఇప్పుడైతే ఫ్రాంచైజీ ఇవ్వడానికి అయితే సిద్ధమయ్యారా? అయితే ఎట్లా ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే ఎట్లా అప్రోచ్ కావాలి మీకు? దాని ఫార్మాలిటీస్ ఏముంటాయి? సార్ యాక్చువల్లీ మనకు ఏ టీ బేస్డ్ కంపెనీకి కూడా ఒక యాడ్ లేదు, ఒక బ్రాండ్ అంబాసిడర్ లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లెజెండరీ యాక్టర్ మన దగ్గర బ్రహ్మానందం సార్ మనకు బ్రాండ్ అంబాసిడర్. దట్టు ఇంకొకటి ఏంటంటే మన టీ మీద మనం ఒక యాడ్ చేసాం బ్రహ్మానందం సార్తో. యాడ్ ప్రమోట్ చేస్తున్నాం, యూట్యూబ్లో ఉంది, తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లో మనం ప్రమోషన్స్ ఇస్తూ ఉన్నాము. మన కంపెనీ నెంబర్ ఉంది, దానికి కాల్ చేస్తే మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఇస్తారు. కంపెనీ తరపు నుంచి ఎలా ఉంటాయి ఏంటి అనేది. పెద్దగా రూల్స్ ఏం లేవండి ఇందులో, సైన్స్ ఏం లేదు, పెద్దగా రూల్స్ పెట్టలేదు. మేము రాయల్టీస్ కలెక్ట్ చేయట్లేదు. ఏదైతే కస్టమర్ ఫస్ట్ అగ్రిమెంట్ చేసుకుంటాడో దట్ ఈస్ ద ఫైనల్ అమౌంట్ అండి.
తర్వాత మీకు ఇంత జరిగితే మీకు ఇంత మాకు ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలి, ఇలాంటివి లేవు. మన దగ్గర ప్రోడక్ట్స్ తీసుకోవాలి, రెగ్యులర్గా మన దగ్గర టీ కానీ కాఫీ కానీ పౌడర్స్ సప్లై మేము ఇస్తాము, అవి రెగ్యులర్గా తీసుకోవాలి. అవి తీసుకోవాలని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకుంటాం, కానీ ఇంకా వేరే హిడెన్ ఛార్జెస్ ఏమీ లేవండి. అయితే ఇప్పుడు ఫ్రాంచైజ్ తీసుకోవడానికి చాలా మంది ముందుకు వచ్చినా కూడా ఈ టీ కెఫే ఇంత లగ్జరీగా ఉంది, ఆ పెట్టడానికి ఖర్చు ఎంత అవుతుంది, అది దాన్ని మీరు ఎలా చూసారు దాన్ని? సార్ యాక్చువల్లీ మన దగ్గర ఇంటీరియర్ డిజైనర్స్ ఉన్నారు. సో మనము బడ్జెట్లో ఎలా మంచి ది బెస్ట్ అవుట్పుట్ తీసుకురావాలని చెప్పేసి బాగా దీని మీద రీసెర్చ్ చేసాం. సో మనము తక్కువ బడ్జెట్లో మంచి అవుట్పుట్ వచ్చేలాగా ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ డిజైన్ చేస్తూ ఉన్నాము. దీంట్లో కూడా మనం ఏం చేసినామంటే మిడిల్ క్లాస్ పీపుల్ కూడా మన ఫ్రాంచైజ్ తీసుకునేలాగా, వాళ్ళు కూడా ఎర్న్ చేసేలాగా బేసిక్ అని చెప్పేసి 1.5 lakh నుంచి 3 lakhs లోపు ఓన్లీ టీ కాఫీ పెట్టుకునే విధంగా మనం ప్లాన్ చేసినాము. దాని తర్వాత ప్రీమియం ఉంటుంది. ప్రీమియం వచ్చేసి 4.5 lakh నుంచి 5 lakhs లోపు మనము ప్రీమియం ఇస్తామండి. దాంట్లో ఇంక్లూడింగ్ ఈ స్నాక్స్, తర్వాత బీవరేజెస్ ఏవైతే మిల్క్ షేక్స్, మొజిటోస్ ఉన్నాయో ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తాము. ఆ రా మెటీరియల్స్ కూడా వాటికి సంబంధించినవి ఇస్తాము. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ట్రైనింగ్ ఇస్తాము. ఎట్లా ట్రైన్ చేస్తాము అంటే హౌ టు మేక్ పిజ్జా, హౌ టు మేక్ శాండ్విచ్, హౌ టు మేక్ బర్గర్, ఇలా ఇవన్నీ నేర్పించి ప్రాపర్గా ఏదైతే చెఫ్ ఉన్నాడో మన దగ్గర 10 daysకి ట్రైన్ అవుతాడా, 15 daysకి ట్రైన్ అవుతాడా, పర్ఫెక్షన్ వచ్చేలాగా మనం వచ్చే వరకు మనం ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాం. సో మనకు అక్కడ ప్రాబ్లమ్స్ రావు, క్వాలిటీ ఇష్యూస్ రావండి, అవుట్పుట్ మంచిగా వస్తుంది. అయితే ఇప్పుడు బేసిక్ ప్రీమియర్ చెప్పారు కొన్ని, ఆ బేసిక్ ప్రీమియర్లో ఓన్లీ మీ ఫార్మాలిటీ ఒకటి ఉంటుంది, దాంట్లో మళ్ళీ ఏమన్నా సెటప్ కూడా మీరే చేసిస్తారు ఏమన్నా? సెటప్ అంటే బేసిక్లో పెద్దగా సెటప్ ఏమి ఉండదండి. కొన్ని చైర్స్, టేబుల్స్ ఇస్తాము. తర్వాత ఈ టీ కాఫీ ఏదైతే ప్రిపేర్ చేయడానికి ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ కావాలో వాటి వరకు మనం సప్లై ఇస్తాము. సో ప్రీమియం తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇంక్లూడింగ్ అంటే మన ఫర్నిచర్ అయితేనేమి, బోర్డింగ్స్, హోర్డింగ్స్, తర్వాత ఈ కిచెన్ సెటప్ మొత్తం మనమే చేసిస్తామండి. ఓకే, ఇప్పుడు మీరు ఇంకోటి చెప్పారు సామాన్య వ్యక్తులు కూడా పెట్టచ్చు అని చెప్పారు. మీరు పెట్టుకుంటే ఒక సైజ్ అనేది మీరు ఏమైనా మెన్షన్ అంటే మినిమం రిక్వైర్మెంట్ ఏరియా 10x15 సైజు, అంతకుమించి ఇంకా ఎంతైనా పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇవాళ రేపు ట్రెండ్ ఏమవుతుందంటే ఈ కంటైనర్ మోడల్స్ అని, తర్వాత రెట్రో టైపు, అంటే మనం ఎక్కువ ఖర్చులో లేకుండా ఈ పిఓపి, తర్వాత ఫాల్ సీలింగ్ అంటారు కదా, అవన్నీ చేయకోకుండా రెట్రో టైపు చేసుకుంటే మనకు బడ్జెట్లో మంచి కెఫే స్టార్ట్ చేసుకోవచ్చు అండి. మొత్తం మీ గోల్ ఏంది? తగు జెఫర్ టీ కెఫేని ఎంతవరకు తీసుకుపోతారు? ఎన్ని ఫ్రాంచైజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? ఫ్రాంచైజెస్ ఇన్ని ఇవ్వాలి అనేది అయితే గోల్ ఏం పెట్టుకోలేదండి. ఎన్ని వస్తే అన్ని ఇస్తాము. బట్ ఏంటంటే మా ఆలోచన ఏంటంటే ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణ మనము ఈ ఫ్రాంచైజెస్ అయితే ఇవ్వాలని చూస్తున్నామండి. ప్రస్తుతానికి ఇప్పుడు ఓన్లీ ఏపీ వరకు ఇస్తున్నాము. తెలంగాణ వచ్చేసి మనమే మళ్ళీ ఇంకొక బ్రాంచ్ ఆఫీసు హైదరాబాద్లో తొందరలో ఓపెన్ చేస్తూ ఉన్నాము. హైదరాబాద్లో మళ్ళీ బ్రహ్మానందం సార్ వస్తాడు, బ్రహ్మానందం సార్ చేతుల మీదుగా ఓపెన్ చేపించి తర్వాత తెలంగాణలో బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేస్తాము. తర్వాత తెలంగాణ అక్కడ నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఈ జెఫర్ టీ కెఫేలో ప్రత్యేకత ఏంటి? ఇంతకు ఇక్కడ మీ దగ్గరే టీ తాగాలని యాక్చువల్లీ ఏమైపోయింది అంటే ఇప్పుడు అంతా షుగర్ పేషెంట్స్ ఉన్నారు, అంతా హెల్త్ చూస్తూ ఉన్నారు. ఈ షుగర్ అనేది ఎక్కువ మనము యూజ్ చేయకోకుండా మనము ప్యూర్ ఆర్గానిక్ జాగరీ టీ మనది, అంటే మనం బెల్లం టీ అంటారు కదా తెలుగులో, బెల్లం టీ అండి. దాన్ని మనము ఆర్గానిక్గా ఏదైతే కెమికల్స్ లేకుండా, నో ప్రాసెస్డ్ షుగర్, నో ఆర్టిఫిషియల్ కలర్స్, మనకు టీ కూడా రెడ్డిష్గా కాకుండా న్యాచురల్ కలర్లో ఉంటుంది టీ. దట్ ఈస్ ద సీక్రెట్, దట్ ఈస్ ద స్పెషాలిటీ. అయితే మీరు ఇంత జెఫర్ టీ పెట్టారు, మీరు బ్రహ్మానందం గారి అభిమానం అన్నారు. బ్రహ్మానందం గారిని కలవడానికి మీరు ఎలా ముందుకెళ్లారు, అంటే ఎలా బాండింగ్ కలిసి? యాక్చువల్లీ స్టార్ కాస్టింగ్ చందు అని చెప్పేసి తను నా ఫ్రెండ్, నా క్లాస్మేట్. ఈ కాన్సెప్ట్ ఇట్లా అనుకుంటున్నాను జెఫర్ టీ పెట్టాలని, బ్రహ్మానందం సార్ బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటున్నాను అని చెప్పి తనకు చెప్పడము, తను తీసుకెళ్ళి బ్రహ్మానందం సార్కి పరిచయం చేయడము, ఇట్లా జరిగిందండి. కాకపోతే ఏది ఈజీగా రాలేదు.
ఏది ఈజీగా జరగలేదు. అంటే ఎవ్వరి లైఫ్లో అయినా కానీ ఏది ఈజీగా రాదు అనేది నాకు కూడా తెలిసింది. చాలామంది అంటే ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్నాను. ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు, ఇంటర్వ్యూస్లో చెప్తున్నప్పుడు ఇది ఇట్లా జరిగింది, అది అట్లా జరిగింది, చాలా కష్టపడినాము అంటే ఏదో సక్సెస్ అయినవాడు లేకపోతే మైక్ దొరికిన ప్రతి ఒక్కడు చెప్పే మాటలు ఇవి అనుకున్నాం. కానీ దాని వెనక ఎంత స్ట్రగుల్ ఉంటుంది, మనం ఎంత కష్టపడి ఉంటాము, ఎంత కష్టపడితే ఈ సక్సెస్ని చూస్తాము అనేది ప్రాక్టికల్గా నేను ఫేస్ చేసిన. అదే ఎట్లుంటే బ్రహ్మానందం గారు ఈ ఓపెనింగ్ వచ్చారు కదా, ఎట్లా రిసీవింగ్? యాక్చువల్లీ సార్ అసలు ఎక్కడికి బయటికి రాడు. నా కోసము ఎక్స్పెషల్లీ మా ఇద్దరి మధ్యన ఉన్న బాండింగ్ కోసము, నా కోసము, అంటే నేను నమ్మినాను, ఆయన నా కోసం వచ్చేసాడు అంతే. అయితే ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అంటున్నారు. అవునండి. ఇంకా ముందు ముందు ఎలా తీసుకెళ్తారు? యాక్చువల్లీ ముందు ప్లాన్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఫ్రాంచైజెస్ ఇస్తున్నాం కదా, రీటైల్ మార్కెట్లో కూడా ప్రతి ఇంట్లో జెఫా టీ ఉండాలి అనేది నా ఆలోచన. అంటే ప్రతి ఒక్కరూ కన్జ్యూమ్ చేసేలాగా, ప్రతి ఒక్కరూ చూసేలాగా రీటైల్ మార్కెట్లోకి వద్దాం అనుకుంటున్నాను తొందరలో. అంటే ఏదైతే లైక్ రీటైల్ మార్కెట్ అంటే లైక్ ఇప్పుడు టాటా జెమినీ టీ, చక్రా గోల్డ్ టీ అలా ఉందో, జెఫా టీ కాకుండా ఒక సబ్ బ్రాండ్తో మార్కెట్లోకి వస్తామండి. దాని గురించి మళ్ళీ మనం గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నాము. ఓన్ ప్రొడక్షన్, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయాలని ఉన్నామండి. ఓకే, అయితే జెఫా పేరు మీద మళ్ళీ ప్రోడక్ట్స్ అయితే తీసుకొస్తాను నెక్స్ట్ అయితే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇదండి, అయితే జెఫా టీ కెఫే ఎవరైతే కావాలనుకున్నారో, ఫ్రాంచైజ్ కావాలనుకున్నారో, కింద ఉన్న స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి మీరు కూడా జెఫా టీ ఫ్రాంచైజీ పార్ట్నర్ కండి.